హాయ్ మీ అందరికి. మేము మీ మౌలానా రక్సానా. మేము మీ ముందుకు మా చిన్న కొడుకు గురించి మాట్లాడుకోవడం కోసం వచ్చాం. యాక్చువల్గా మా రెండో బిడ్డను చూడాలనేది మా అమ్మ కోరిక. కానీ అన్ఫార్చునేట్లీ ఆవిడ లేని టైంలో రెండో బాబు రావటం లేదు. అసలు తను కన్సీవ్ అయింది అని తెలుసుకున్న తర్వాతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము ఇద్దరం ఆ ఫీలింగ్ మేము మాటలో చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేండి ఈ ఫీలింగ్. యాక్చువల్గా తను కన్సీవ్ అయ్యింది అని తెలుసుకోగానే మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. ఎలా ఉండబోతుంది, సెకండ్ బర్త్ ఎలా ఉండబోతుంది, బాబా పాప అనేది చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. బట్ May 30th మార్నింగ్ 7:45, 8 అరౌండ్ ఆ టైంలో తనకి డెలివరీ జరగటం జరిగింది. ఆ సిచ్యువేషన్ని ఎలా అంటే లక్కీగా దగ్గరుండి ఒక మదర్ బేబీకి బర్త్ అవటం అనేది ఎలా ఉంటుందో, ఆ కష్టం ఎలా ఉంటుందో దగ్గరుండి మేము చూడటం లేదు. అది మాటలా చెప్పలేము. అది ప్రతి తల్లి పడే వేదన ఏంటనేది ఆ నిమిషం నాకు తెలుసు. సో నెక్స్ట్ ఇప్పుడు మా చిన్న బాబు పుట్టిన తర్వాత చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. ఒకసారి తన మాటలోనే తెలుసుకోండి మేము ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. నేనైతే ఫస్ట్ బాబు పుట్టాడు కదా, తర్వాత పాప పుడతాదో అనుకున్నాను. కాకపోతే మాకు మళ్ళీ బాబు పుట్టాడు. తన పుట్టినా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, మా అమ్మనైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాడు. తన స్టడీస్లో కానివ్వండి, నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్, చెస్లో కానివ్వండి, కరాటీలో కానివ్వండి గుడ్ నేమ్ తెస్తున్నాడు మా పెద్ద బాబు అమన్. అయితే మా బాబు పుట్టిన తర్వాత వాడికి పేరు పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్ అయింది. అది యాక్చువల్గా మా మదర్ కోరిక కాబట్టి, మా మదర్ నా కడుపును మళ్ళీ పుట్టాలనే తన కోరిక కాబట్టి ఆవిడ పేరు మీదే, ఆవిడ పేరు కలిసేలాగా ఆవిడ కోరిక మేరకు తౌహీద్ అర్మాన్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇలాగే మా లైఫ్ ఇద్దరు పిల్లలతో హ్యాపీగా నడవాలని మేమిద్దరం కూడా అల్లాహ్ని ప్రార్థిస్తాం. వీడు అల్లరి మామూలు అల్లరి కాదు, ఉండడానికి చిన్నగా ఉంటాడు కానీ చిత్తరజీవి. వాడు ఇంట్లో చేసే అల్లరి అంతా ఇంత కాదు,
మా హస్బెండ్ లేనప్పుడు ఇల్లంతా తిరిగి మొత్తం నేను కిచెన్ లో ఉంటే కిచెన్ లోకి వస్తాడు, బాత్రూమ్ లోకి ఉంటే బాత్రూమ్ దగ్గరికి వచ్చేస్తాడు, మొత్తం ఇల్లంతా చిందరవందర చేసేస్తాడు. నేను